అందరికీ ప్రైజ్లాడండి. ఈ ఉదయకాల దీవులను బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి ముఖ్యంగా షాలోమ్ గాస్పెల్ మినిస్ట్రీని మీరు చూస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా జీవం కలిగినటువంటి వాక్యాన్ని అనుదినము తెలియపరచుటకు మనమందరము ఆ యొక్క జీవాహారాన్ని భుజించుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప సదవకాశాన్ని అందరం వాడుకున్నాము. ప్రతి ఒక్కరము దేవునికి మహిమార్థకరంగా అనేకులను దేవుని యొక్క రాజ్యంలోనికి మనము వారసులను చేసేవారంగా జీవిద్దాము. ఎందుకంటే ఈ లోకంలో ఉండేటువంటి ఎన్నో రకాలైనటువంటి ప్రోడక్ట్స్ని, పనికి మాని ప్రోడక్ట్స్ని ఎంతగానో గొప్ప చేసి అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ దాన్ని ఎంతగానో ఈ యొక్క మార్కెట్ చేస్తున్నారు. అవి కేవలము వాళ్ళ యొక్క లాభదాయకం కొరకు, అది ప్రజలకు శ్రేయస్కరమా కాదనేది కూడా వాళ్ళకి అవసరం లేదు. కేవలము వాళ్ళు స్వార్థంగా వాళ్ళు డబ్బులు సంపాదించుకునే దాని కొరకు వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం, అంటే నశించిపోయే వాటికే వాళ్ళు అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, జీవం కలిగినటువంటి ఈ యొక్క దేవుని యొక్క వాక్యము, ఈ జీవము నిత్యము మనల్ని బ్రతికిస్తుంది, ఈ లోకంలో బ్రతికిస్తుంది. రానున్న లోకంలో నిత్యము దేవునితో ఉండే విధంగా దేవుడు మనల్ని నిలబెట్టుకుపోయేటువంటి జీవవాక్యము. దీన్ని మనం అందరం ఎలా షేర్ చేసుకోవాలా, ఎలా అనేకులకు మనం తెలియచేయాలా అనేది దేవుని యొక్క ఉద్దేశం అంటుంది. కాబట్టి మనం అందరం దేవుని రాజ్యాన్ని కట్టాలంటే ఒకరితో కాదు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు 33 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన ప్రేమను చూపించి మనకు పని అప్పగించి, ఇదిగో ఆయన చెప్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో చెప్పిన మాట, సదాకాలం మీకు నేను ఉంటాను తోడుగా, మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించండి అనేటువంటి మాట 12 మంది శిష్యులతో ఆ దినం ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. అయితే ఈరోజు ఆ శిష్యులు అనేవాళ్ళు లేరు, కానీ వాళ్ళైతే అపోస్తల కార్యంలో అందరూ కలిసి చాలా జాగ్రత్తగా, చాలా ఆసక్తితో అపోస్తల కార్యంలో దేవుని కార్యం జరిగించారు. కాబట్టి అంత తొందరగా ఆ సంఘ అభివృద్ధి జరిగింది ఆ దినంలో. అదేవిధంగా ఆ దినం ఆ అపోస్తలు ఏ వాక్యాన్ని అయితే ఈ లోకానికి పంపిణీ చేశారో, ఈ దినం బ్రతుకుతున్నటువంటి మనము కూడా ఈ జీవవాక్యాన్ని అనేకులకు మనము తెలియచేయవలసినటువంటి బాధ్యత మన మీద దేవుడు ఉంచున్నాడు. దేవుడు మన ద్వారా కోరుకునేది ఇంక ఏరేది ఏమీ లేదు. మన యొక్క జ్యేష్ఠ కుమారుని ఆయన కోరుకోవటం లేదు. ఆయన మరి ముఖ్యంగా మన యొక్క కానుకలను, నైవేద్యాలను ఆయన కోరుకోవటం లేదు. కేవలము ఆయన మాట మనం వినాలని, వినినటువంటి మాటను మనం జీర్ణించుకొని దాని ద్వారా మనం పొందుకునేటువంటి బలాన్ని, ఈ లోకంలో బలహీనులుగా ఉండేవాళ్ళు, నశించిపోయేవారు, వాళ్ళందరి కొరకు మనము బ్రతకాల, ఈ దేవుని వాక్యాన్ని అందరికీ మనము తెలియచేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాట, ఆ యొక్క జక్కయ్యతో ఉండేటువంటి సమయంలో ఆయన మాట్లాడిన మాట, ఇది నశించిన వాటిని వెతికి రక్షించుటకు ఈ లోకానికి నేను వచ్చి ఉన్నాను అని అంటున్నాను. అంటే నశించారు. ఏం నశించింది? లోకం నశించిపోతుంది. ఈ లోకం ఎట్టుపోతుందో తెలియట్లేదు. ప్రతిరోజు మీడియా చూస్తున్నాము, పేపర్ చూస్తుంటే అసహ్యమైనటువంటి మాటలు, అసహ్యమైనటువంటి జీవితము. అసలు ఎందుకు వాళ్ళు పట్టుబడతారనే సంగతి తెలిసి కూడా పాపంలో నింపి పడిపోతున్నారు. కేవలము అపవాది దాని యొక్క సమయము కొంచెమేనని, మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరిని వాడుకునేటువంటి ప్రయత్నము అది ఎంతగానో చేస్తుంది. అది 24/7 అంటే 24 గంటలు అది మన మీద ఆ ధ్వజం ఎత్తుకొని మన మీద యుద్ధం చేసేదానికే ప్రయత్నిస్తుంటుంది. కానీ అది చేసే యుద్ధానికి మనము భయపడాల్సిన అవసరం లేదు. దేవుడి యొక్క గొప్ప శక్తి మనకు ఆయుధంగా ఉంటుంది. ఆయన జీవవాక్యము ఎల్లప్పుడూ దేవుని వాక్యం ధైర్యం కలిగి మనము దేవుని కొరకు మనం బ్రతికేదానికి, ఆయన కృపాసనం వద్దకు వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చేటువంటి సామర్థ్యతను, ఆయన ఇచ్చేటువంటి శక్తిని మనం పొందుకున్నప్పుడు మనము ఈ లోకంలో జయించలేదంటూ ఏది కూడా లేదు. ఎందుకంటే దేవుడు మన ప్రతి అవసరత తీర్చుటకు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చినటువంటి దేవుడు సమస్తం ఆయన ఇచ్చేదానికి ఎందుకు ఆయన వెనుకంజ వేస్తాడు అని మనము ప్రశ్నించుకోవాలి. కొన్నిసార్లు మన జీవితంలో వచ్చేటువంటి ఈ యొక్క ఇబ్బందుల వల్ల కావచ్చు, బాధల వల్ల, అనారోగ్యాల వల్ల మనం ఎంతగానో ఇబ్బంది పడుతుంటాం. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడా? ఉపవాస ప్రార్థన చేస్తున్నాము, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాము, కానీ తెలిసిన దైవజనులందరికీ మా కొరకు ప్రార్థించిందని చెప్తున్నాము, కానీ మా ప్రాబ్లం సాల్వ్ కావట్లేదే, ఎందుకు ఇలా జరుగుతుందని అనేకులు ఈరోజు చింతించేటువంటి స్థితి. కానీ దేవుడు దేని గురించి చింతపడద్దు అంటున్నాడు. ప్రతి దానికి ఒక సమయాన్ని
ఆయన నిర్దేశిస్తున్నాడు. ఆ సమయం కొరకు మనము ఓపిక కలిగి ఉండాల. విశ్వాస జీవితం అంటే ఆషామాషితో కూడింది కాదు, అది చాలా ఓపికతో కూడింది. చాలా సహనంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహాకృప మనం ఖచ్చితంగా పొందుకుంటాము. ఇది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. అనుదినము ఆయన యొక్క కృపతో బ్రతుకుతున్నాము, ఇంక వేరేదేమీ లేదు. ఎన్ని ఇవిలి లోకంలో ఉన్నప్పటికీ కూడా, కుటుంబంలో అందరూ మంచి స్థితి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, ఏ పరిస్థితి మీద కూడా నేను ఆధారపడను. ఆ స్థితి స్థాయి ఇవ్వగలిగినటువంటి దేవుని వైపే చూస్తాను కానివ్వండి. ఇదిగో నా కుమారుడికి ఈ స్థితి ఉంది, నా కోడలికి ఈ స్థితి ఉంది, నా భర్తకి ఈ స్థితి ఉంది, ఇదిగో ఈ స్థాయి ఉంది మాకు అనేటువంటి ఆ యొక్క ధీమా అనేది మాత్రము నాకు లేదు. కారణం ఎందుకంటే ఖచ్చితంగా మన ఆశ్రయము, మన దుర్గము ఆయనే ఉన్నాడు. ఆయన మీద మనము ఆధారపడాలా. అందుకే కీర్తనలు 5వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాం మనం. కీర్తనలు 5వ అధ్యాయము 11వ వచనంలో చెప్పబడిన మాట. కీర్తనలు 5వ అధ్యాయము 11వ వచనంలో చక్కటి మాట ఉంటుంది ఇక్కడ. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడుదువు, కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. హల్లెలూయా. చూడండి, దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళంట నిత్యము సంతోషిస్తారంట. మనము ఈ లోకంలో వేటి గురించో మనము ఆలోచిస్తుంటాము. అనవసరమైన చెత్తంతా మన బ్రెయిన్లో పెట్టుకొని మోసుకుంటూ ఉంటాము. కాదండి, కేవలము మన యొక్క హృదయంలో, మన యొక్క తలంపులో మనం పెట్టుకోవాల్సింది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే సంతోషపరుస్తుంది, ఆనందపరుస్తుంది, ఖచ్చితంగా కాపాడుతుంది. ఇంక ఏ విషయము మన దగ్గర ఏది ఉన్నా కూడా అది సకాలంలో మనకు అది పనిచేయదు. మనం ఎక్కడున్నప్పటికీ కూడా చూడండి, ఒక్కొక్కసారి మన ఇరుగు పొరుగు మనకి ఇచ్చేటువంటి కానుక దేవుణ్ణి ప్రేమించడం మనం నేర్పించాలి. మనం నేర్చుకుంటున్నది మనం ఎలా ప్రేమిస్తున్నామో వాళ్ళకి మాదిరికరంగా మనం ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆ ఆనందాన్ని, ఆ టేస్ట్ వాళ్ళు అనుభవిస్తారు. అందుకే అంటాడు కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయన ఖచ్చితంగా ఉత్తముడు. ఆయన ఎందుకంటే ఆయన బాధ్యత కలిగినటువంటి దేవుడు. మన తల్లిదండ్రులు కొన్నిసార్లు బాధ్యత లేకుండా ఉంటారు. కొన్నిసార్లు బాధ్యత అనేది వాళ్ళు మర్చిపోతారు. చాలాసార్లు మనం చూస్తుంటాం మీడియాలో పిల్లల్ని వదిలేసినటువంటి తండ్రులు ఏం చేస్తారంటే పిల్లల్ని అడ్డంగా తీసుకెళ్ళి చంపేస్తుంటారు. వాళ్ళు అడ్డంగా ఉంటున్నారని. వాళ్ళకు ఉండేటువంటి ఈ లోకంలో ఉండేటువంటి ఆ చెడు వ్యసనాలకు వాళ్ళు అలవాటు పడిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని విడిచిపెడుతుంటారు, భార్యలు విడిచిపెడుతుంటారు. వాళ్ళు బాధ్యత రహితంగా జీవించేటువంటి స్థితిని మనము చూస్తుంటాము. కానీ మన దేవుడు, మన సృష్టికర్త మనల్ని ఎల్లప్పుడూ కూడా విడువను ఎడబాయను అనేటువంటి మాట హెబ్రీ పత్రికలో ఆయన అంటున్నాడు. 13వ అధ్యాయంలో అంటున్నటువంటి మాట, నేను విడువను, నేను ఎడబాయను అంటున్నాడు. కాబట్టి ఎప్పటికూ విడవకుండా ఎడబాయకుండా ఉండేటువంటి దేవుడు మనకు ఉండటము అది మనకి ఎంతో ఆశీర్వాదకరము. ఈ ఆశీర్వాదకరమని మనం ఖచ్చితంగా సొంతం చేసుకోవాలంటే మనం దేవునితో నడవాలా, దేవుని మీద మనము ఆధారపడాలా, దేవునికి మహిమార్థకరంగా మనము జీవించాలా. అలా మనం జీవించినప్పుడు ఈరోజు మనం చదివినటువంటి మాట ఇది వాగ్దానంగా మనం తీసుకోవచ్చు. ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ అనుదినం మన జీవితంలో ఈ మాటను మనం అర్థం చేసుకుంటూ దీన్ని ధ్యానించినప్పుడు దేవుని యొక్క శక్తిని నిరంతరము మనం పొందుకుంటాం. నిత్యము మన నోటితో ఈ మాటను మనము పలకాల. మనం మరొకసారి చదువుదాం. అందరూ మీకు కూడా బైబిల్ నుండి తీసి చదవండి. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడుదువు, కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయదు. కాబట్టి దేవుడే ఎవరినైతే కాపాడుతాడో వాడు ఎలా ఉంటాడంటే సురక్షితంగా ఉంటాడు. దేవుడు వాళ్ళ పట్ల బాధ్యత కలిగి ఉంటాడు. చూడండి, మన దగ్గర పనిచేసే వర్కర్స్ ఉంటారు, వాళ్ళ పట్ల మనం ఎంతో బాధ్యత కలిగి ఉంటాం. మా అబ్బాయి అంటాడు, నేను ఏదైనా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి కర్రీ ఏదైనా వాళ్ళకి నేను ఇవ్వాలంటే కూడా ఆయన ఒప్పుకోడు. అమ్మ ఫస్ట్ వాళ్ళు బాగుండాలా, వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటే మనం ఆరోగ్యకరంగా ఉంటాం. నువ్వు ఖచ్చితంగా అది బాగున్నప్పటికీ కూడా తీసుకెళ్ళి డస్ట్బిన్ వేయండమ్మా అని మా అబ్బాయి నాకు చెప్తాడు. అప్పుడు నాకు భలే సంతోషం వేస్తుంది. ఆ అబ్బాయి చెప్పిన మాటలో నాకు ఇది నిజమే కదా అనిపిస్తుంది. వాళ్ళు మంచి ఆరోగ్యకరంగా ఉంటే మనం కూడా ఆరోగ్యకరంగా ఉంటామంటున్నాం. కాబట్టి ఒక పని చేసే వాళ్ళ మీదే మనకు అంత జ్ఞానము, అంత ప్రేమ మనకు కలిగినప్పుడు సృష్టికర్త నిత్యము మనతో సహవాసం చేయాలని, మనం ఈ లోకాన్ని విడిచిన వెంటనే ఆయనతో మనల్ని ఆయన సింహాసనం దగ్గర కూర్చుని పెట్టుకోవాలని ఆశపడేటువంటి దేవుడు మన పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉంటాడో మనం అది అర్థం చేసుకోవాలా. అది అర్థం చేసుకున్నప్పుడు ఆయన యొక్క ప్రేమ అది అవధులు లేని ప్రేమ. ఆ ప్రేమకు ఏది కూడా
దేనితో కూడా మనం కొలచా జాలము అలాంటి ప్రేమ. కాబట్టి ఆయన ఆశ్రయించు వారందరికైనా ఖచ్చితంగా కాపాడుతాడు, సంతోషంగా ఉండే విధంగా చేస్తాడు. అలాంటి దేవుడిని కలిగినటువంటి మనము ధన్యులము. అలాంటి దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఆ దేవుడి కొరకు మనం జీవిద్దాము, దేవుని యందు ఆనందిద్దాము. దేవుడి దినము యొక్క మాటలు మీరు ఈ యొక్క గాస్పెల్ మన యొక్క షాలోమ్ గాస్పెల్ మినిస్ట్రీని విజిట్ చేసి ఈ మాటలు మీరు విన్నందుకు, ఇవి నా మాటలు కాదండి, ఇవి నేను పొందుకున్నటువంటి జీవవాక్యము. ఈ వాక్యం మీరు విని మీ యొక్క బంధువులకు, మీ రక్త సంబంధికులకు, ఇంట్లో వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని ఆనందించేదానికి అది అర్థం చేసుకున్నప్పుడు గొప్ప అనుభూతిని పొందుకుంటారు. ఈ లోకంలో జయించలేదంటే ఏది కూడా ఉండని, ప్రతిదీ నేను జయిస్తూ వస్తున్నాను. ప్రతి విషయంలో దేవుడు నా పక్కనే ఉండి నాకు విజయాన్ని ఇస్తున్నాడు. రానున్న దినాల్లో అనుదినం ప్రతిరోజు మీతో నేను పంచుకుంటాను. దేవుడి దినము ఈ యొక్క మాటలను మన యొక్క కూడికను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేద్దాము. మహోన్నతుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో నాయన చూస్తున్నటువంటి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చినటువంటి మాటలు ప్రభా, మీరు నా హృదయంలో నా నోటిలో మీరు ఉంచిన ఈ మాటలు ప్రభా, ఇవి మీవు ప్రభా, నావి కాదు నాయన. ఇవన్నీ నీ బిడ్డలు ప్రభా విని వారు కూడా ప్రభా నేను ఏ విధంగా ఈ దినం ఆనందాన్ని పొందుకొని నీకు మహిమార్థకరంగా నేను జీవించడానికి ఇష్టపడి జీవిస్తున్నాను, అలాంటి జీవితం నీ బిడ్డలు కూడా మీరు అనుగ్రహించి, ఎవరైతే ఇబ్బందుల్లో, బాధల్లో, కష్టాల్లో, రకరకాలైన సమస్యల చేత సతమతమైపోతున్నారో వారందరూ ప్రభా నీ వైపు తిరిగి ఈ దినం మేము చదివినటువంటి మాట ప్రభా, కీర్తనలో 5:11 మాట ప్రభా, ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో వాడు ఖచ్చితంగా ప్రభా అయ్యా కాపాడబడతారని, ఎక్కువ సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకుంటారని మీరు మాట్లాడారు ప్రభా. ఆ కృపనైనా ప్రతి బిడ్డ పొందుకున్నట్టుకు కృపను అనుగ్రహించమని, మరలా మీ చిత్తమైతే నీ బిడ్డలతో కలిసి కృపను అనుగ్రహించమని, వారికి మాకు సమాధానం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ గాడ్ బ్లెస్ యు అండి.